అంతిమ దైవ గ్రంథం ఖురాన్. ద జర్నీ బై నైట్. 17 బనీ ఇస్రాయిల్, ఇస్రాయల్ సంతతి సూరా. అనంత కరుణామయుడు, అపార కృపాసుడైన అల్లాహ్ పేరుతో. యూట్యూబ్ లింక్ అజీజ్ షేక్ నాగూర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఆయత్ నంబర్ 56. قُلِ ادْعُوا الَّذِينَ زَعَمْتُم مِّن دُونِهِ فَلَا يَمْلِكُونَ كَشْفَ الضُّرِّ عَنكُمْ وَلَا تَحْوِيلًا. ఆయత్ నంబర్ 56. వారికి చెప్పు, మీరు అల్లాహ్ను వదిలి ఆరాధ్య దైవాలుగా భావిస్తున్న వారిని పిలిచి చూడండి. వారు మీ నుండి ఏ కష్టాన్ని దూరం చేయడం కానీ మార్చడం కానీ చేయలేరు. ఆయత్ నంబర్ 57. أُولَٰئِكَ الَّذِينَ يَدْعُونَ يَبْتَغُونَ إِلَىٰ رَبِّهِمُ الْوَسِيلَةَ أَيُّهُمْ أَقْرَبُ وَيَرْجُونَ رَحْمَتَهُ وَيَخَافُونَ عَذَابَهُ إِنَّ عَذَابَ رَبِّكَ كَانَ مَحْذُورًا. ఆయత్ నంబర్ 57. వీళ్ళు ఎవరిని పిలుస్తున్నారో వారే స్వయంగా తమ ప్రభు సామీప్యం కోసం మార్గాన్ని వెతుక్కుంటున్నారు. తమలో ఎవరు ఎక్కువ సామీప్యం పొందుతారోనని పోటీ పడుతున్నారు. వారు ఖుద్దుగా ఆయన కారుణ్యాన్ని ఆశిస్తున్నారు. ఆయన శిక్ష పట్ల భీతిల్లుతున్నారు. అవును, మరి నీ ప్రభు శిక్ష భయపడదగినదే. 61. అల్లాహ్ను వదిలి వీరు మొక్కుకునే దైవాలు ఎవరు? దైవదూతలు, పుణ్యపురుషులు, విగ్రహాలు, వారి చిత్రపటాలు, లేదా యూదులు, క్రైస్తవులు, దేవుని కుమారులుగా భావించి కొలిచే ఉజైర్ మరియు ఈసా యేసుక్రీస్తులు కూడా కావచ్చు. లేక విశ్వసించి ముస్లింగా మారిన జిన్నాతులైనా కావచ్చు. ముష్రికులు వారిని దేవతలు అని చెప్పి ఆరాధించేవారు. మరి చూడబోతే వారు స్వయంగా తమ ప్రభు సామీప్యం పొందే మార్గాన్ని ఆశిస్తున్నారు. వారు దేవుని కారుణ్యం పట్ల ఎన్నో ఆశలు పెంచుకున్నారు. దైవాగ్రహానికి భయపడుతున్నారు. ఈ గుణం రాళ్ళు రప్పలతో ఉండదు. కాబట్టి ఈ ఆయతులో ప్రజలు అల్లాహ్ను వదిలి మొరపెట్టుకునే చిల్లర దేవుళ్ళు రాళ్ళు రప్పలు కావు. వారు దేవుని దాసులే. వారిలో మనుషులు, జిన్నాతులు, దైవదూతలు, దైవ ప్రవక్తలు చేరి ఉన్నారు. వీరికి సంబంధించి అల్లాహ్ ఏమంటున్నాడంటే, వారి వల్ల ఒరిగేదేమీ ఉండదు. వారు ఎవరి బాధను తొలగించలేరు, ఎవరి స్థితిని మార్చలేరు. వారు స్వయంగా ప్రభు సామీప్యం పొందేందుకు ఆరాటపడుతుంటారు. కాబట్టి చనిపోయిన పుణ్యపురుషుల సమాధుల వద్దకు పోయి పుష్పాంజలి ఘటిస్తే, సమాధులకు గలేబీలు తొడిగిస్తే, సమాధుల వద్ద జాతర చేసి మొక్కుబడులు తీర్చుకుంటే ప్రళయదము నాడు వారు తమను ఆదుకుంటారని కొందరు చెప్పే మాటలు బూటకమే. ఎందుకంటే ఈ రకమైన ప్రయత్నం వసీలా కాదు, ఇది షిర్కు, ఘోరమైన అన్యాయం. అల్లాహ్ ముస్లింలందరినీ ఈ అన్యాయం నుంచి కాపాడుగాక. ఆమీన్. ఆయత్ నంబర్ 58. وَإِن مِّن قَرْيَةٍ إِلَّا نَحْنُ مُهْلِكُوهَا قَبْلَ يَوْمِ الْقِيَامَةِ أَوْ مُعَذِّبُوهَا عَذَابًا شَدِيدًا كَانَ ذَلِكَ فِي الْكِتَابِ مَسْطُورًا. ఆయత్ నంబర్ 58. ప్రళయ దినానికి ముందే మేము ప్రతి పట్టణాన్ని నాశనం చేయడమో లేదా దానిని ఘోరమైన విపత్తుకు గురి చేయడమో చేస్తాం. ఈ విషయం గ్రంథములో లిఖితమై ఉంది. 62. ఇక్కడ గ్రంథం అంటే లౌహే మహ్ఫూజ్ అని భావం. అవిశ్వాసులు నివసించే ప్రతి పట్టణాన్ని మేము మృత్యువు ద్వారా తుదముట్టిస్తాం అన్నమాట. లౌహే మహ్ఫూజ్లో లిఖించబడి ఉంటుంది. పట్టణం అంటే అక్కడ నివసించే పౌరులన్నమాట. వారి వినాశానికి కారణం వారి కుఫ్రు, షిర్కు, తలబిరుసుతనం. ప్రళయ దినానికి ముందు ఇది సంభవిస్తుంది. ఆయత్ నంబర్ 59. وَمَا مَنَعَنَا أَن نُّرْسِلَ بِالْآيَاتِ إِلَّا أَن كَذَّبَ بِهَا الْأَوَّلُونَ
وآتينا ثمود الناقة مبصرة فظلموا بها وما نرسل بالآيات إلا تخويفا. ఆయత్ నంబర్ 59. పూర్వీకులు సూచనలను మహిమలను తిరస్కరించినందువల్లే మేము సూచనలు పంపడం ఆపేశాం. మేము సమూద్ వారికి స్పష్టమైన సూచనగా ఆడవంటెను ఇచ్చాం, కానీ వారు దానిపై అఘాత్యానికి ఒడిగట్టారు. మేము యథార్థానికి ప్రజలను భయపెట్టడానికి మాత్రమే సూచనలు పంపిస్తాం. 63. సఫా పర్వతాన్ని బంగారు పర్వతంగా చేయి, లేదా మక్కా పట్టణంలో ఉన్న పర్వతాలన్నింటినీ ఇక్కడి నుంచి తొలగించి సేద్యానికి అనుగుణంగా మార్చు అని మక్కాలోని అవిశ్వాస మహాప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాం కోరినప్పుడు ఈ ఆయతు అవతరించింది. వారి కోరికల్ని తీర్చడానికి మేము సిద్ధమే, కానీ ఆ తరువాత కూడా వారు విశ్వసించేందుకు నిరాకరిస్తే ఇక వారి సర్వనాశనం తప్పదు అని అల్లా తన దూత జిబ్రీల్ అలైహిస్సలాం ద్వారా స్పష్టం చేశాడు. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాం కూడా అవిశ్వాసుల కోరికను తీర్చకుండా ఉండడానికే సుముఖత చూపారు. ఎందుకంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాం తన జాతి ప్రజల యోగక్షేమాలు కోరుకున్నారు. తన జాతి వారు దైవ సూచనలను ధిక్కరించి వినాశాన్ని కొని తెచ్చుకోవడం ఆయన సల్లల్లాహు అలైహిస్సలాంకి ఇష్టం లేదు. ముస్నిదే అహ్మద్ సంపుటి 1 పేజీ నంబర్ 258. వారు కోరుతున్నట్లుగా అద్భుతాలు చేయడం తనకు ఏమాత్రమూ కష్టం కాదని, అయితే పూర్వజాతులకు పట్టిన దుర్గతి వీళ్లకు పట్టరాదన్న ఉద్దేశంతోనే తన నిదర్శనాలను ఆపి ఉంచానని అల్లా ఈ సందర్భంగా స్పష్టం చేశాడు. గతించిన జాతుల వారు పదే పదే దైవ నిదర్శనాలు చూపమని తమ ప్రవక్తలపై ఒత్తిడి తెచ్చారు. తీరా ఆ నిదర్శనాలు చూపిన మీదట వారు అల్లాను విశ్వసించేందుకు నిరాకరించి మాట తప్పారు. పర్యవసానంగా వారు తుదముట్టించబడ్డారు. 64. సమూద్ జాతిని ఒక దృష్టాంతంగా ప్రస్తావించడం జరిగింది. సమూద్ జాతి వారి కోరికపై అల్లా బండరాయి నుంచి ఒక ఒంటెను వెలికి తీశాడు. అయితే ఆ దుర్మార్గులు అల్లాహ్ను విశ్వసించలేదు సరిగదా, ఆ ఒంటెను నిర్దాక్షిణ్యంగా చంపివేశారు. ఫలితంగా 3 రోజుల తరువాత వారిపై దైవాగ్రహం విరుచుకుపడింది. ఆయత్ నంబర్ 60. وَإِذْ قُلْنَا لَكَ إِنَّ رَبَّكَ أَحَاطَ بِالنَّاسِ وَمَا جَعَلْنَا الرُّؤْيَا الَّتِي أَرَيْنَاكَ إِلَّا فِتْنَةً لِلنَّاسِ وَالشَّجَرَةَ الْمَلْعُونَةَ فِي الْقُرْآنِ وَنُخَوِّفُهُمْ فَمَا يَزِيدُهُمْ إِلَّا طُغْيَانًا كَبِيرًا. ఆయత్ నంబర్ 60. నీ ప్రభు ఈ జనులను చుట్టుముట్టి ఉన్నాడని మేము నీకు చెప్పిన సంగతిని ఓ ప్రవక్త జ్ఞాపకం చేసుకో. మేము నీకు చూపిన దృశ్యం ప్రజల పాలిట ఓ పరీక్ష. అదేవిధంగా ఖురాన్లో శపించబడిన వృక్షం కూడా ఓ పరీక్షే. మేము వారిని భయపడుతూనే ఉన్నాం, కానీ మా భయబోధ వారి యొక్క పెద్ద తలబిరుసుతనాన్ని మరింతగా పెంచుతూ పోతుంది. 65. అంటే జనులు అల్లాహ్ ప్రాబల్యానికి తిరుగులేని నిర్ణయాలకు లోబడి ఉన్నారు. ప్రజలు కోరిందల్లా జరగదు, అల్లాహ్ తలచినది మాత్రమే అవుతుంది. మక్కా వాసులు అల్లాహ్ ఆధీనంలో ఉన్నారు. కాబట్టి ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు నిర్భయంగా నీ ప్రచార కార్యక్రమాన్ని నడుపుతూ ఉండు. ఈ జనులు నీకెలాంటి కీడు కలిగించలేరు. వీళ్ల బారి నుంచి నిన్ను రక్షించడానికి మేమున్నాం. బదర్ యుద్ధంలోనూ మక్కా విజయం సందర్భంలోనూ అల్లాహ్ అవిశ్వాసుల చేతుల్ని ఎలా కట్టిపడేశాడో విదితమే. 66. ఈ ఆయతులో ప్రస్తావించబడిన దృశ్యం మేరాజ్ యాత్ర సందర్భంగా దైవ ప్రవక్తకు ప్రత్యక్షంగా చూపబడిన దృశ్యమని ప్రవక్త సహచరులు వారి శిష్యులు అభిప్రాయపడ్డారు. విశ్వాసపరంగా బలహీనులైన చాలామంది ఈ సంఘటనను గురించి విని సందిగ్ధంలో పడిపోయారు. వారు ఇస్లాం ధర్మాన్ని వదిలి మార్గవిహీనులుగా మారిపోయారు. శపించబడిన వృక్షం అంటే జక్కుం వృక్షం అని భావం. మేరాజ్ యాత్ర సందర్భంగా అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ వృక్షాన్ని కూడా నరకంలో తిలకించారు. ఈ వృక్షాన్ని తినేవారు దేవుని చేత దూత్కరించబడినవారు. జక్కూం వృక్షం పాపాత్ముల ఆహారంగా ఉంటుంది అని వేరొక చోట ప్రస్తావించబడింది. అద్దుఖాన్
43, 44 ఆయతులు. 67. ఎందుకంటే అవిశ్వాసుల మనసులు నిర్మలమైనవి కావు, వారి ఆంతర్యాల్లో కుళ్ళు ఉంటుంది, వారిలో ఇస్లాం పట్ల వైరభావం పేరుకుపోయింది, అందుచేత వారికెన్ని నిదర్శనాలు చూపెట్టినా వారి మనసులు మారవు, సరికదా వారి తలబిరుసుతనం మరింత పెరుగుతుంది. ఆయత్ నంబర్ 61. وَإِذْ قُلْنَا لِلْمَلَائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلَّا إِبْلِيسَ قَالَ أَسْجُدُ لِمَنْ خَلَقْتَ طِينًا. ఆయత్ నంబర్ 61. ఆదం అలైహిస్సలాంకు సాష్టాంగపడండి అని మేము దూతలకు ఆజ్ఞాపించినప్పుడు ఒక్క ఇబ్లీస్ తప్ప అందరూ సాష్టాంగపడ్డారు. పైగా వాడు, ఏమిటి, నీవు మట్టితో పుట్టించిన వారికి నేను సాష్టాంగపడాలా అన్నాడు. ఆయత్ నంబర్ 62. قَالَ أَرَأَيْتَكَ هَذَا الَّذِي كَرَّمْتَ عَلَيَّ لَئِنْ أَخَّرْتَنِي إِلَى يَوْمِ الْقِيَامَةِ لَأَحْتَنِكَنَّ ذُرِّيَّتَهُ إِلَّا قَلِيلًا. ఆయత్ నంబర్ 62. ఇంకా ఇలా అన్నాడు, సరే చూసుకో, నువ్వు ఇతనికి నాపై శ్రేష్టతనైతే వసగావు, కానీ నాకు కూడా ప్రళయదనం వరకు విడుపు ఇస్తే నేను ఇతని సంతతిలో కొద్ది మందిని తప్ప అందరినీ లొంగదీసుకుంటాను. 68. అంటే అతన్ని నా అదుపులోకి తీసుకుని నేను కోరిన దారిలోకి అతన్ని నడిపిస్తాను, కాకపోతే కొద్ది మంది మాత్రమే నా ఎత్తులకు చిత్తవ్వకుండా ఉండగలుగుతారు. ఆదాం ఇబ్లీస్ల ఈ వృత్తాంతం ఇంతకు ముందు కూడా అల్ బక్రా, అల్ అరాఫ్, అల్ హిజ్ర్ సూరాల్లో వచ్చింది. ఇక్కడ 4వసారి ప్రస్తావనకు వచ్చింది. సూరే ఆఫ్, సూరే తాహా, సూరే స్వాద్లలో ఇది పునరావృతం కానున్నది. ఆయత్ నంబర్ 63. قَالَ اذْهَبْ فَمَن تَبِعَكَ مِنْهُمْ فَإِنَّ جَهَنَّمَ جَزَاؤُكُمْ جَزَاءً مَوْفُورًا. ఆయత్ నంబర్ 63. అల్లాహ్ అన్నాడు, వెళ్ళు, దారిలో ఎవరెవరు నిన్ను అనుసరిస్తారో వారికి నీకు అందరికీ నరకం సంపూర్ణ శిక్షగా ఉండనే ఉంది. ఆయత్ నంబర్ 64. واستفزز من استطعت منهم بصوتك وأجلب عليهم بخيلك ورجلك وشاركهم في الأموال والأولاد وعدهم وما يعدهم الشيطان إلا غرورا. ఆయత్ నంబర్ 64. వారిలో ఎవరెవరిని నువ్వు నీ స్వరంతో భ్రష్టులుగా చేయగలవో చేసుకో, వీలైతే వారిపై నీ అశ్వబలాన్ని పదాతి దళాన్ని తీసుకురా, సిరి సంపదలలోనూ సంతానంలోనూ వారికి భాగస్వామిగా ఉండు, వారికి బూటకపు వాగ్దానాలు చెయ్యి, శైతాన్ వారికి చేసే వాగ్దానాలన్నీ మోసపూరితమైనవే. 69. అరబీలో అసలు స్వరం సౌతున్ అని ఉంది, అంటే అతని పిలుపు, సందేశం, వ్యర్థ పలాపన, కళ్ళబొల్లి మాటలు, పాటలు, ఆధ్యాత్మికతను హరించి దుష్ట కోరికల్ని రగుల్గొల్పే విషయాలు అన్నీ ఇందులోకి వస్తాయి. వీటిలో ఏది ఎక్కడ లాభదాయకం అనుకుంటే దాన్ని అక్కడ ప్రయోగించడం శైతాన్ విధానం. 70. ఈ దళాలు మానవుల్లోనివి కావచ్చు, జిన్నాతుల్లోనివి కావచ్చు, మొత్తానికి అతని కార్యాచరణలో అతనికి తోడ్పడే వారంతా అతని సైనికులై ఉంటారు. 71. సిరి సంపదలలో శైతాన్ భాగస్వామిగా చేరడమంటే అక్రమ పద్ధతిలో ధనాన్ని ఆర్జించడమని భావం. అక్రమ పద్ధతిలో డబ్బును తగలెట్టడం కూడా ఇందులోకే వస్తుంది. అలాగే దైవేతరుల పేర జంతుబలి ఇవ్వడం, దైవేతర ఆస్థానాల వద్ద అపసవ్యమైన కార్యక్రమాలు చేపట్టి డబ్బు ఖర్చు పెట్టడం కూడా ఇందులో అంతర్భాగమే. ఇక సంతానంలో శైతాన్ భాగస్వామి కావడం అంటే వ్యభిచారం, అక్రమ సంబంధాల ద్వారా పిల్లల్ని కనడం, తమ సంతానం కాని వారికి తాము తల్లిదండ్రులమని దావా వేయటం, అబ్దుల్ ఉజ్జా, అబ్దుల్ లాత్ లాంటి పేర్లు పెట్టుకోవడం, ముస్లిమేతర పద్ధతిలో సంతానానికి శిక్షణ ఇవ్వడం, దారిద్ర్య భయంతో సంతానాన్ని హత్య చేయడం, భ్రూణ హత్యకు పాల్పడడం, సంతానాన్ని ఉద్దేశపూర్వకంగా ముస్లిమేతర సంస్థలకు అప్పగించి ధర్మభ్రష్టతకు తోడ్పడడం,
మస్నూన్ దువా పఠించకుండానే భార్యతో సమాగమం జరపటం, ఇవన్నీ సంతానం విషయంలో శైతాన్కు పార్ట్నర్షిప్ కట్టబెట్టడం కిందకే వస్తాయి. 72 అంటే స్వర్గం నరకం లాంటివేమీ ఉండవు, మరణాంతర జీవితం అనేది ఉత్తుత్తిదే, ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను కదా అని శైతాన్ ప్రజలను మభ్యపెడతాడు. 73 తప్పుడు పనిని అందమైనదిగా మంచి పనిగా చేసి చూపడం శైతాన్ పని కదా. ఆయత్ నంబర్ 65. إن عبادي ليس لك عليهم سلطان وكفى بربك وكيلا. ఆయత్ నంబర్ 65. నువ్వు ఎంత చేసినా నికార్సైన నా దాసులపై నీకు ఏ అధికారమూ ఉండదు, రక్షకుడుగా నీ ప్రభు ఒక్కడే చాలు. 74 శైతాన్ మాయమాటలు అతని పెత్తనం అందరిపై నడవదు. సజ్జనులైన దాసులు దైవానికి భయపడే వారి ముందు వాడి ఆటలు సాగవు. బలహీన విశ్వాసం గల వారిని, ప్రాపంచిక వ్యాహములో పడిపోయిన వారిని మాత్రమే వాడు తొందరగా లొంగదీసుకుంటాడు. 75 నిష్కల్మషమైన విశ్వాసం గల దాసులు పొద్దస్తమానం అల్లాహనే నమ్ముకుంటారు, ప్రతి వ్యవహారంలోనూ అల్లాహ్ పైనే భారం మోపుతారు. ఇటువంటి రుజువర్తుల పనుల్ని చక్కబెట్టే బాధ్యతను అల్లాహ్ స్వయంగా తీసుకుంటాడు. వారిని అన్ని రకాల విపత్తుల నుండి, వ్యాకులతల నుండి రక్షిస్తాడు. ఆయత్ నంబర్ 66. ربكم الذي يزجي لكم الفلك في البحر لتبتغوا من فضله إنه كان بكم رحيما. ఆయత్ నంబర్ 66. మీకోసం సముద్రంలో ఓడలను నడిపేవాడే మీ ప్రభు, తద్వారా మీరు ఆయన ఉపాధిని అన్వేషించాలని, నిశ్చయముగా ఆయన మీ పట్ల ఎంతో దయగలవాడు. 76 అల్లాహ్ సముద్రాలను మానవునికి పాదాక్రాంతం చేయడం నిజంగా ఆయన కృపే. మానవుడు ఈ సముద్రాలలో నావలను నడిపి ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి సాగిపోతున్నాడు. తన వర్తక సామగ్రిని సులువుగా ఇతర రాజ్యాలకు తరలిస్తున్నాడు. అంతేకాదు, మనిషికి లాభదాయకమైన వస్తువులు ఏవో కూడా ఆయన తెలియజేశాడు. ఆయత్ నంబర్ 67. وَإِذَا مَسَّكُمُ الضُّرُّ فِي الْبَحْرِ ضَلَّ مَن تَدْعُونَ إِلَّا إِيَّاهُ فَلَمَّا نَجَّاكُمْ إِلَى الْبَرِّ أَعْرَضْتُمْ وَكَانَ الْإِنسَانُ كَفُورًا. ఆయత్ నంబర్ 67. సముద్రాలలో మీకు ఆపద ఎదురైనప్పుడు మీరు మొరపెట్టుకునే వారంతా మటుమాయమైపోతారు, ఒక్క అల్లాహ్ మాత్రమే మిగిలి ఉంటాడు. మరి ఆయన మిమ్మల్ని కాపాడి ఒడ్డుకు చేర్చగానే మీరు ఆయన నుండి ముఖం తిప్పేసుకుంటారు. మానవుడు నిజంగానే చేసిన మేలును మరిచేవాడు. 77 ఈ విషయం ఖురాన్లో ఎన్నో చోట్ల వచ్చింది. ఆయత్ నంబర్ 68. أَفَأَمِنْتُمْ أَنْ يَخْسِفَ بِكُمْ جَانِبَ الْبَرِّ أَوْ يُرْسِلَ عَلَيْكُمْ حَاصِبًا ثُمَّ لَا تَجِدُوا لَكُمْ وَكِيلًا. ఆయత్ నంబర్ 68 ఏమిటి? నేల మీదికి చేర్చిన తరువాత అల్లాహ్ మిమ్మల్ని నేలలో కూర్చివేయడని, మీపై రాళ్లను కురిపించే తుఫాను పంపించడని మీరు నిర్భయంగా ఉన్నారా? ఒకవేళ అదే కనుక జరిగితే మీరు మీకోసం ఏ రక్షకుడిని పొందజాలరు. 78 తీరం దాటగానే మీరు అల్లాహ్ను మరిచిపోయారు కదూ. ఏమిటి? నేలలో ఇలాంటి ప్రమాదాలేవీ రావని అనుకుంటున్నారా? నేలపై కూడా ఆయన మిమ్మల్ని పట్టుకోగలడు, నేలలో మిమ్మల్ని కూర్చివేయగలడు, లేదా రాళ్లవాన ద్వారా మిమ్మల్ని మట్టి కరిపించగలడు. ఎందుకంటే వెనుకటి జాతుల్లో కొన్నింటిని ఆయన ఈ రీతిలోనే శిక్షించాడు. ఆయత్ నంబర్ 69. أن يعيدكم فيه تارة أخرى فيرسل عليكم قاصفا من الريح فيغرقكم بما كفرتم ثم لا تجدوا لكم علينا به تبيعا.
ఆయత్ నంబర్ 69. లేక అల్లాహ్ మిమ్మల్ని మరోసారి సముద్రయానానికి తీసుకుపోయి మీ కృతజ్ఞత వైఖరికి శాస్తిగా మీపై ప్రచండమైన పెనుగాలులను పంపి మిమ్మల్ని ముంచివేయడని మీరు నిశ్చింతగా ఉన్నారా? ఒకవేళ అదే కనుక జరిగితే మీ తరపున దీని గురించి మమ్మల్ని అడిగేవాడెవడు మీకు దొరకడు. 79. మీ ఓడలను తునాతునకలు చేసివేసే ప్రచండ గాలులను ఖాసిఫ్ను మీ పైకి పంపి మిమ్మల్ని నడి సముద్రంలో ముంచివేయవచ్చు. అంతా అయిపోయాక మీ తరపున మమ్మల్ని నిలదీసి అడిగేవాడు కానీ ప్రతీకారం తీర్చుకునేవాడు కానీ ఎవడు ఉండడు. ఒకసారి సముద్ర ప్రమాదం నుంచి తప్పించుకోగానే మళ్ళీ అలాంటి విపత్కర పరిస్థితి ఎదురు కాదని అనుకుంటున్నారా? ఒకవేళ అలా అనుకుంటే అది మీ మూర్ఖత్వం మాత్రమే. ఆయత్ నంబర్ 70. ولقد كرمنا بني آدم وحملناهم في البر والبحر ورزقناهم من الطيبات وفضلناهم على كثير ممن خلقنا تفضيلا. ఆయత్ నంబర్ 70. మేము ఆదం అలైహిస్సలాం సంతతికి గౌరవం వసగాము. వారికి నేలపైన నీటిలోనూ నడిచే వాహనాలను ఇచ్చాము. ఇంకా పరిశుద్ధమైన వస్తువులను వారికి ఆహారంగా ప్రసాదించాము. మేము సృష్టించిన ఎన్నో సృష్టితాలపై వారికి ఆధిక్యతను ఇచ్చాము. 80. ఈ గౌరవం మానవుడైన కారణంగా ప్రతి ఒక్కరికి ప్రాప్తమై ఉంది. అతడు విశ్వాసి అయినా సరే అవిశ్వాసి అయినా సరే. ఎందుకంటే ఈ గౌరవం మరియు శ్రేష్టత ఇతర ప్రాణులకు ప్రతిగా మనుజజాతికి ఇవ్వబడింది. పశుపక్షాదులు, రాళ్ళు రప్పలు, చెట్లు చేమల కన్నా మానవుడు విభిన్నమైనవాడు. అల్లాహ్ మనిషికి ప్రసాదించిన రూపురేఖల్ని తెలివితేటల్ని ఇతర సృష్టితాలెవరికీ ప్రసాదించలేదు. తనకు ఇవ్వబడిన తెలివితేటలతో మానవుడు తన సుఖసౌఖ్యాలకు సంబంధించిన అసంఖ్యాకమైన వస్తువులను కనుగొన్నాడు. కానీ ఈ భాగ్యం జంతువులకు లభ్యం కాలేదు. అంతేకాదు మంచి చెడుల మధ్య, లాభ నష్టాల మధ్య, తప్పొప్పుల మధ్య గల తేడాను కూడా మానవుడు తెలుసుకోగలుగుతాడు. తనకు లభించిన ఈ విచక్షణా జ్ఞానంతో అతను లోకంలోని ఇతర జీవాలతో లబ్ధి పొందుతాడు. వాటిని తన చెప్పు చేతల్లో ఉంచుకుంటాడు. అంతేకాదు తనకు అబ్బిన ఈ తెలివితేటలతో అపురూపమైన కట్టడాలను నిర్మిస్తాడు. చలి వేడి నుంచి కాపాడే దుస్తులను తయారు చేసుకుంటాడు. ఆ మాటకొస్తే జగత్తులోని వస్తువులన్నిటినీ అల్లాహ్ మానవపరం చేశాడు. గాలి, నీరు, సూర్యుడు, చంద్రుడు ఇత్యాది వస్తువుల ద్వారా మానవుడు ఎంతగానో ప్రయోజనం పొందుతున్నాడు. 81. మానవుడు నేలపై గుర్రాలను, కంచర గాడిదలను, ఒంటెలను తన వాహనాలుగా ఉపయోగిస్తాడు. అలాగే తన స్వహస్తాలతో తయారు చేసిన బండ్లను, రైళ్లను, బస్సుల్ని, విమానాలను, మోటారు వాహనాలను కూడా ఉపయోగిస్తాడు. అలాగే నీటిలో నావల ద్వారా, ఓడల ద్వారా ప్రయాణం చేస్తాడు. తన వర్తక సామగ్రిని ఈ వాహనాల ద్వారా ఒక చోట నుంచి ఇంకొక చోటకి తరలిస్తాడు. 82. ఆహార పదార్థాలుగా మానవునికి ఇవ్వడినవన్నీ పరిశుద్ధ వస్తువులు. లోకంలో ఏ ప్రాణికి ఇవ్వడలేదు. ఆహార ధాన్యాలు, పప్పు దినుసులు, పండ్లు, ఫలాలు, రుచికరమైన శక్తిదాయకమైన పానీయాలు లెక్కకు మించినవి మానవునికి ఆహారంగా ఇవ్వబడ్డాయి. వాటి రంగు వేరు, రుచి వేరు, వాటి ప్రయోజనాలు వేరు, వాటిలోని విటమిన్లు వేరువేరు. జగతిలో మానవ జాతికి వసగబడిన ఈ ఆహారాలు అద్భుతమైనవి. 53. త్వరలోనే అంటే ఏ గడియలోనైనా అది సంభవించవచ్చు. అందులో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. ఖురాన్లో అసా అనే పదం